ఓకే అక్కడ సార్. చూసుకోవాల్సిందల్లా పొల్యూషన్ లెవెల్స్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఎలా ఉంది, ఓకే సార్. అండ్ కెమికల్ అండ్ ఇండస్ట్రియల్ ఏవైతే పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి నుంచి ఎంత దూరంలో ఉన్నాం. కరెక్టే ఇవి సార్. 2 ప్లస్ అవి 2 బాగుంటే అప్పుడు కనెక్టివిటీ. ఎవరైతే మామూలుగా మనలాగా కామన్ పీపుల్ ఉంటారో వాళ్ళు మీరు చెప్పిన ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకోవాలి. ఇన్ కేస్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఏమైనా కొత్తగా ఏమైనా బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళకి అది ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది ఇంకా సార్. ప్లస్ పాయింట్. ఇప్పుడు అది పటాన్ చెరువు దగ్గర నుంచి రుద్రారం అనమాట. మ్మ్. రుద్రారం కానీ, ముత్తంగి కానీ, మ్మ్. అప్ టు కంది కానీ, అవన్నీ ప్లేసెస్ కూడా ఇప్పుడే ఆల్రెడీ ఒక ఫ్లైఓవర్ వేసి ట్రాఫిక్ ఈజ్ చేశారు. 200 ఫీట్ రోడ్స్. ఓకే సార్. అర్థమైంది, అదొక హైవే 200 ఫీట్ రోడ్లు వేసేసారు. ఆల్రెడీ ట్రాఫిక్ ఈజ్ చేయడానికి మంచి ఫ్లైఓవర్ కూడా వేశారు. రాబోయే కాలంలో మీకు మెట్రో వస్తుంది. అవును సార్. మెట్రో రావడానికి కూడా 3 ఏళ్ళు పడుతుంది. కాబట్టి మనము 3 to 5 years టార్గెట్ పెట్టుకోవాలి. వేసుకోవచ్చు. ఓకే సార్. 3 to 5 years పెట్టుకుంటే ఈ రోజున మనం కనుక కరెక్ట్ అయిన ప్రాజెక్టులో కనుక పెట్టుకుంటే మినిమం డబల్ అవుట్ ఖాయం.